రానున్నాయి కదా. 10 ఏళ్ల పాపాలకి 10 నెలలు కాకముందే ఎందుకు ఇంత ఎగిరిపడతా ఉన్నారు వీళ్ళు? మరి మీరు 10 ఏళ్ల పాలన గురించి వాళ్ళు చేయనటువంటి హామీలు, నెరవేర్చినటువంటి హామీల గురించి మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నాక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలయ్యాయి? వాటిపైన ఎక్కడ మరి ఎందుకు రేవంత్ ప్రభుత్వం పైన అంతగా మీకు ప్రేమ ఎందుకు? రఘునందన్ ఎందుకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడరు అనేది ఒక విమర్శ మీ పైన. రఘునందన్ రావు మాట్లాడినట్టుగా ఎవరికి మాట్లాడరాదు, నాకు ఉత్తుతో మాట్లాడరాదు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా. రేవంత్ రెడ్డి గురించి వీళ్ళేం మాట్లాడుతారు? నేను ముఖ్యమంత్రి కావాలని బావ, నేను ముఖ్యమంత్రి కావాలని బామ్మరిది. వీళ్ళు ఏమైనా చేస్తామన్నారు? వీళ్ళు జనానికి చేస్తారా అంటున్నా. నీకు లోకల్ స్టాండ్ ఎక్కడిదని అడుగుతున్నా. అసలు నీకు ఏమైనా ఉందా అంటున్నా. అన్నం తినేటోడైతే ఎవడు మాట్లాడొద్దు అంటున్నా. 10 ఏళ్ళు మీరు చేసిన పాపాలకి ప్రజలు బండకేసి కొట్టిరు మిమ్మల్ని. ఇంకెందుకు మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకు నైతిక హక్కు ఎక్కడిది? ఏదో మేమే వస్తాం, మళ్ళీ మేమే వస్తాం, కాంగ్రెస్ చేసిన పాపాలకి మేమే వస్తాం. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, మేము తొందరపడదలుచుకోలేదు. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఎంత పాపాన్ని అయితే మూటగట్టుకున్నారో వీళ్ళు ఏడాదిలో ఎంత పాపాన్ని మూటగట్టుకున్నారు. నేను ఇప్పుడే రేవంత్ రెడ్డిని తిడతలేడు, రేవంత్ రెడ్డి రఘునందన్ రావు ములాఖతు, ఇంతకుముందు అట్లే మాట్లాడుతుండ్రి. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు అప్పుడు రఘునందన్ రావు కేసీఆర్ ములాఖతు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా రోజా గారు మీ ద్వారా, నాకు ఎవరితోటి ములాఖతు కావాల్సిన అవసరం లేదు. ఎవడైనా ఒకటే నాకు. బండ కొట్టాలనుకున్నప్పుడు కేసీఆర్నైనా కొట్టినాం, హరీష్ రావునైనా కొట్టినాం, కేటీఆర్నైనా కొడతాం, రేపు సమయం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని అయినా కొడతాం. పెద్దగానే వీళ్ళు వాళ్ళంతే పెద్దోళ్ళు అయింది మాకంటే, మా పార్టీ కంటే. మా పార్టీ గొప్పది, మేమే గొప్ప, ఆ ఇద్దరు పనికిరారని చెప్పి వచ్చే ఎలక్షన్లో మేము వస్తాం. అయితే మేము తొందరపడతలేము. కేసీఆర్ అంటే కో అని పోతురు. ఎందుకు? ఇటుగా రామారావుకి పేరు వస్తుందని ఈయన కూరుకోతే ఆయన కూరుకోతాడు హరీష్ రావుకి పేరు వస్తుందని ఇప్పుడు 3 రోజులు మొదలయ్యారు. మళ్ళీ ఇక మీరేనా ఈ బ్యాండ్ మేళం మీరేనా అంటున్నాం మేము. మీ మీద కూడా జనానికి విరక్తి రావాలి కదా అని చెప్తా ఉన్నా నేను. రేవంత్ రెడ్డి నాకేమైనా చుట్టామా? మా పార్టీ వాడా? నీకన్నా కులం ఉన్నది కానీ ఆయనకేమున్నది ఇప్పుడున్న ముఖ్యమంత్రికి? వీళ్ళకి ఏంటంటే మాట్లాడేటోడు ఎవడు మాట్లాడొద్దు, మేము మాట్లాడిందే టీవీలలో కనబడాలి, వినబడాలి. అయితే కేటీఆర్ మాట్లాడాలి, లేకపోతే హరీష్ మాట్లాడాలి. ఎవరు లేరా ఎమ్మెల్యేలు? వీళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. ఆడ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకు మాట్లాడాడు అంటున్నా. పక్కన ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు మంత్రి, జగదీష్ రెడ్డి ఉన్నాడు మంత్రి, సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ఎవరినైనా మాట్లాడిస్తారా వీళ్ళు అసెంబ్లీలో? ఎందుకు మాట్లాడలేదు అంటారు? వాళ్ళని మాట్లాడినారు కదా వీళ్ళు అవకాశం ఇయ్యారు కదా. అయితే ఈయన లేకపోతే ఆయన. ఇక వీళ్ళిద్దరికే తెలిసి దేశంలో ఎవరికి తెలియదు సబ్జెక్టు. అందుకని నేను ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తే అసలు మీరు మాట్లాడడం బంద్ చేయాలి. మీరు రాజకీయాలకు దూరం ఉంటే ఆరోగ్యానికి మంచిది. లేకపోతే మీరు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు, సమాజంలో వెలివేయబడతారు కొద్ది రోజుల తర్వాత. ఇక మాకెవరికి రావు ఆ మాటలు. నన్ను కూర్చోబెట్టాను నీ కుర్చీలో, నీకంటే చాలా బాగా మాట్లాడతాను నేను. ఆఖరికి మీ కుర్చీలో కూర్చోబెడితే మీకంటే బాగా యాంకరింగ్ చేయగలుగుతాను నేను. అన్నీ వచ్చు మాకు కూడా. కానీ వాళ్ళే అంతా నాకే వచ్చు. ఏమొచ్చు మీకు? మొత్తం ఈ తెలంగాణ నాశనం చేసింది మీరు, తెలంగాణ ఉద్యమకారులను నాశనం చేసింది మీరు, నాలాంటి వాళ్ళ ఉసురు పోసుకుంది మీరు. తెలంగాణ సమాజం మా దుబ్బా కోటర్లు మీకు కర్రు కాల్చి వాత పెడితే అయినా మారకుండా అహంకారకంగా బిహేవ్ చేసి గెలిచిన ఎమ్మెల్యే నా మీద 29 కేసులు పెట్టించారు వీళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడతావు? వాళ్ళు అసలు ఉండడానికి అనర్హులు తెలంగాణ సభ్య సమాజం లోపల. ఏం మాట్లాడుతారు? ఎవరి కోసం మాట్లాడుతున్నావు? మరి బీజేపీకి నిరుద్యోగుల కోసం. మా గురించి మీరు తర్వాత మాట్లాడారు, మేము వచ్చేస్తామని చెప్తున్నాం కదా. రేవంతులు హరీష్లు వీళ్ళు మా నిలబడుతుంది కూడా పనికిరారు. మరి మిమ్మల్ని ఎలా ప్రజలు నమ్మాలి? అరే చెప్తాను, ఇద్దరు దొంగలు చూసిన తర్వాత మేము చాలా మంచి వాళ్ళం అంటున్నా. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మమ్మల్ని నమ్ముతుర్రు, వీళ్ళని ఎవరు నమ్ముతారు? కాంగ్రెస్ 3 రాష్ట్రాలకు పరిమితం అయిపోయింది. ఎందుకు వేస్తారు కాంగ్రెస్ కోట్లు? టీఆర్ఎస్ని 10 ఏళ్ళు చూసిర్రు, వీళ్ళని 5 ఏళ్ళు భరించుడు కష్టం. ఆ 10-5 అయిపోయిన తర్వాత ప్రత్యామ్నాయం ఎవరు కనబడతారు ప్రజలకి? హరీష్ రావు కనబడతాడా? ముందు ఇద్దరు ఒక దగ్గర ఉంటారేమో చూడరు 5 ఏళ్ళ వరకు. తనుకొని ఈయనో దిక్కు ఆయన దిక్కు పోతారు, ఇచ్చుకపోతుంది ఆ పార్టీ. అంటే కేవలం వాళ్ళిద్దరి మీద ఉన్న వ్యతిరేకతే మిమ్మల్ని గెలిపిస్తుంది, కానీ మీ పైన ప్రజల్లో ప్రత్యేకమైన విశ్వాసం ఏంటి? మా మీద విశ్వాసం లేదే మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గెలుస్తలేము. మేము పనిచేస్తున్నాం. మేము ఎయిమ్స్ ఇచ్చింది మేము.